హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ క్విక్ స్నాక్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. హాలిడేస్ వస్తే పిల్లలు ఇంట్లో ఉండి ఏ ఒక చిరుతిళ్ళు అడుగుతూనే ఉంటారు కదా, లేదా పెద్దలకైతే టీ టైంలో ఏదో ఒక స్నాక్ ఇంట్లో ఉండాల్సిందే. మరి బయట కొనే పని లేకుండా కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకునే ఒక సింపుల్ స్నాక్ని ఈరోజు నేను మీకు చూపిస్తాను. తప్పకుండా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. స్వీట్ షాప్ స్టైల్ పోహా మిక్స్చర్. ఈ మిక్స్చర్ని మీరు ఒక్కసారి ఇంట్లో తయారు చేసుకుని పెట్టుకుంటే కనీసం 3-4 వారాలైనా స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు. క్రిస్పీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ పోహా మిక్స్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి ఫస్ట్ అయితే 2 కప్పుల దాకా అటుకులు తీసుకోండి. ఇవి థిక్ పోహా అనమాట, మందపాటి అటుకులు తీసుకోవాలి. అటుకుల్ని చిల్లులున్న ప్లేట్లోకి వేసుకుని కొంచెం చల్లించుకోండి. ఇలా చల్లించుకుంటే ఇందులో ఉండే పిండి అంతా కూడా సపరేట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ అటుకుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఆయిల్ హీట్ అవనివ్వండి. ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం చల్లించుకున్న అటుకుల్ని కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి. ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టినప్పుడు చాలామంది నన్ను ఈ స్ట్రైనర్ గురించి అడిగారు, ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. నేను ఇది అమెజాన్లో పర్చేస్ చేశానండి. నాకైతే మంచి క్వాలిటీతోనే వచ్చింది. సో ఒకవేళ ఈ స్ట్రైనర్ తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అటుకుల్ని బ్యాచెస్ కింద ఒక 4 to 5 బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న అటుకుల్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అటుకులన్నీ వేయించేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే స్ట్రైనర్ని ఆయిల్లో పెట్టి 1/3 కప్ దాకా పుట్నాలు వేసి వేయించండి. మీడియం టు హై ఫ్లేమ్లోనే జస్ట్ ఒక హాఫ్ మినిట్ పాటు వేస్తే సరిపోతుంది. పుట్నాలు ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు, ఎక్కువసేపు వేస్తే మాడిపోతాయండి. సో ఇలా లైట్గా వేయించేసుకున్నాక వెంటనే తీసేసి అటుకుల్లోకి వేసేసుకోండి. తర్వాత 1/2 కప్పు దాకా పల్లీలని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించండి. గింజ లోపల వరకు వేగాలి, మంచి రంగు రావాలి. ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుని వేయించిన అటుకుల్లోకి వేసేసేయాలి. ఇప్పుడు 1/2 కప్పు దాకా కరివేపాకుని కూడా ఆయిల్లో వేసి వేయించి అటుకుల్లోకి వేసుకోండి. నెక్స్ట్ 1/3 కప్పు దాకా జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోండి. దోరగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించి వాటిని కూడా ఈ వేయించిన అటుకుల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక 5 లేదా 6 వెల్లుల్లిపాయల్ని లైట్గా క్రష్ చేసుకుని ఇందులో వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ వేసుకోండి. బ్లాక్ సాల్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం కాదు. అలాగే 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా కూడా వేసుకోండి. చాట్ మసాలా లేకపోతే కొద్దిగా ధనియాల పొడైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేశాక అటుకులకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా టాస్ చేసుకుంటూ చేత్తో మిక్స్ చేసుకుంటూ అటుకులన్నిటికీ కూడా మంచిగా కారం, ఉప్పు అన్నీ పట్టే విధంగా కలుపుకోండి. ఇలా తయారు చేసుకున్న మిక్స్చర్లోకి మనం ఇప్పుడు కారపూసని యాడ్ చేసుకుందాం. కారపూస తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి. అందులోకి 1/2 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీలో కారపూస కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో శనగపిండి ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే నీళ్లు కొంచెంగా వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను. ఇలా పలుచగా కలుపుకోవాలి. ఇలా పలుచగా కలుపుకుంటే కారపూస ఈజీగా పడుతుందన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని మీరు నానబెట్టాల్సిన పని కూడా లేదు. వెంటనే ఈ పిండితో మనం కారపూస వేసేసుకోవచ్చు. కారపూస వేసుకోవడానికి ఇలా సన్నటి హోల్స్ ఉన్న ప్లేట్ అయితే కావాలి. సో ఆ ప్లేట్ని పెట్టుకుని పిండిని చక్రాల గిద్దలోకి వేసేసుకుని కాగుతున్న నూనెలోకి వత్తి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా కూడా ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న ఈ కారపూసని బయటకు తీసుకుని కొంచెం క్రష్ చేసి ఈ అటుకుల మిక్చర్లోకి కలిపేసుకోవటమే. అంతే, స్వీట్ షాప్ స్టైల్లో చాలా సింపుల్గా అటుకుల మిక్చర్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మరి ఈ ఈజీ స్నాక్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.